వెల్కమ్ టు సింప్లీ మీ లహరి. మొన్న మేము 3 వీక్స్ ఇండియా వెళ్ళాము. ఇండియా నుంచి వచ్చేటప్పటికి ఈ తోటకూర అంతా పెద్ద పెద్ద స్తంభాల్లాగా పెరిగిందనమాట. సో పైన ఉండే ఈ లేత ఆకులన్నీ తీసి కూర వండేసుకున్నాం. ఈ తోటకూర కాడలు ఏంటంటే తోటకూరలో ఎన్ని పోషకాలు ఉన్నాయో ఈ కాడల్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయి. సో ఈ తోటకూర కాడలు కూడా మనం కట్ చేసి కూర వండుకోవచ్చు. అయితే ఇవాళ కొన్ని తోటకూర కాడలు హార్వెస్ట్ చేసి చూద్దాం. ఇందులో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇలా గింజలు లాంటివి, ఇవన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇవేంటి అని అంటే మనం ఈ గింజలు నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు. ఇలా కొంచెం బాగా మరీ ముదురుగా లేని కొంచెం లేతగా ఉండే కాడలు తీసి కూర వండుకోవచ్చు. ఇది కొంచెం బాగుంది, దీన్ని హార్వెస్ట్ చేద్దాం. దీని రూట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇటు సైడ్ చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయి ఈ తోటకూర కాడలు. ఆల్మోస్ట్ నాలో సగం ఉన్నాయి, 3 feet దాకా ఉన్నట్టున్నాయి. ఈ కాడలు కొంచెం లేతగా ఉన్నాయి, మనకు కూర వండుకోవడానికి బాగుంటుంది. ఈ కాడలు పులుసు వేసుకున్న సాంబారు, ఈగురు దేనిలో కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎగ్స్తో కానీ ప్రాన్స్తో కానీ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇందులో ఏమన్నా లేతగా ఆకులు ఉంటే మనం పులుసులో కానీ కూరలో కానీ వేసుకోవచ్చు. కొంచెం ఇలా పండిపోయిన ఆకులు, ముదిరిపోయిన ఆకులు తీసేసి ఈ కాడలు మాత్రం మనం కట్ చేసుకుందాం. సో మనం ఒక 3 కాడలు ఇవాళ కోసాము. ఇందులో ఈ లేతగా ఉండే ఆకులు ఇందాక చెప్పినట్టు మామూలుగా మనం కూరకు వాడేసుకోవచ్చు. సో అవన్నీ పక్కన పెట్టుకొని తర్వాత కాడలు కట్ చేసుకుందాం. కొంచెం ఆకులు ముదురుగా ఉంటే తీసేయండి, కొంచెం లేత ఆకులు మగ్గించుకోవడానికి బాగుంటాయి. సో ఈ రూట్ తీసేసి ఇవన్నీ కట్ చేసుకుందాం. సో ఈ ముక్కలు కట్ చేస్తే ఈ మన మునక్కాయలాగా పీస్ వస్తుంది అన్నమాట. తోటకూర మనకు తెలిసినట్టు మంచి ఐరన్, విటమిన్ సి, కాల్షియం గలది. సో ఒంటికి చాలా మంచిది. అది తీస్తాం. ఇదిగోండి దీనిలో ఎంత ఫైబర్ ఉందో చూడండి. సో మామూలు మనం మునక్కాయ ఒలుచుకున్నట్టు ఇలా పీస్ తీసేసుకొని కాడలు పెట్టుకోవచ్చు. ఇదిగోండి మంచి హెల్దీ తోటకూర కాడలు, తోటకూర ఆకు. సో ఈ తోటకూర కాడలతో వేరే వెజిటేబుల్స్ ఏదైనా సొరకాయ అలాంటివి వేసి పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. సో మీకు ఇంకేమైనా రెసిపీస్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. అలాగే ఇందాక చెప్పినట్టు తోటకూర హై ఇన్ ఐరన్, కాల్షియం, విటమిన్ సి. సో ఇలాంటి ఆకుకూరలు మన మీల్స్లో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.